తోటి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కదా అని చెప్పి కొనుక్కున్న తర్వాత అధ్యక్ష విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో అవకతవకలు జరిగిన ఈ ల్యాండ్ పూలింగ్ విషయంలో అని చెప్పి విఎంఆర్డీఏ మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏదైతే అంతకుముందు రిజిస్ట్రేషన్ రైతులకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ని క్యాన్సిల్ చేయమని విఎంఆర్డీఏ వెళ్ళింది అధ్యక్ష. తర్వాత ఎంక్వైరీలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు తప్పిదం ఏమీ లేదని చెప్పి అధికారులు ఎంక్వైరీ నుంచి వారిని బయటికి తప్పించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే అధ్యక్ష, ఏదైతే ఒరిజినల్ అలాటీస్ ఉన్నారో వాళ్ళు లీజ్ డీడ్లు సేల్ డీడ్లు క్యాన్సిల్ చేయమని కోర్టుకు వెళ్తే ఇన్నోసెంట్ బయర్స్ అమాయకులైన ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు బలైపోతున్నారు అధ్యక్ష. దాంట్లో ఎన్ఆర్ఐస్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మీ ద్వారా నేను మా మంత్రివర్యులను కోరేది, ఏదైతే విఎంఆర్డీఏ రైతుల్ని కోర్టులో పెట్టి వాళ్ళకే నోటీసులు ఇస్తున్నారు తప్ప కొనుక్కున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వటం లేదు. అందుకు కొనుక్కున్న వారు విఎంఆర్డీఏకి వెళ్తే మాకేమీ సంబంధం లేదని చెప్తున్నారు అధ్యక్ష. ఇది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా మంత్రివర్యులను కోరేది, ఒక చిన్న కమిటీ కనుక వేసి వాళ్ళకి అమాయకంగా ఎంతో నమ్మకంతో ఉడాపైన నమ్మకంతో కొనుక్కున్న వాటికి పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అవసరమైతే రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎంతో కొంత గజానికి ఎంతో కొంత డబ్బులన్నా కలెక్ట్ చేసి, వాళ్ళు తప్పు లేదు కాబట్టి కలెక్ట్ చేసి, తప్పు లేనప్పటికీ కూడా కావాలంటే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మనశ్శాంతి ప్రసాదించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ బిల్లుపై ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకరికి అవకాశం ఇస్తానండి, ఒక్కరికి ఇస్తాను. అధ్యక్ష, నేను కూడా ఒక 280 గజాలు స్థలం కొన్నాను అధ్యక్ష, నా బిడ్డ పేరు మీద. కొనేటప్పుడు నేను చూసింది ఏంటంటే ఉడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తి దగ్గర కొన్నాను అధ్యక్ష. ఆయన ద్వారా కొన్నప్పుడు ఉడా రిజిస్ట్రేషన్ కదా అన్న ఒక నమ్మకంతోనే కొనడం జరిగింది అధ్యక్ష. అయితే దీని లోతుకు వెళితే అధికారులు ఎంత అనాలోచితంగా దీని మీద చర్యలు తీసుకున్నారన్నది అర్థమైంది అధ్యక్ష. వైఎస్ఆర్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రభుత్వానికి డబ్బులు అవసరమై రైతుల దగ్గర భూమి సేకరణ చేసి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకున్నది. ఎవరి ద్వారా అయితే భూమి సేకరించిందో ఆ రైతులకి ఉడా లేఅవుట్లో ప్లాట్లు ఇచ్చింది అధ్యక్ష. ప్లాట్లు ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, వేరే వాళ్ళు ఇంకోరికి అమ్ముకున్నారు. అయితే అధ్యక్ష, ఇక్కడ అధికారులకి నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, అంటే మంత్రి ద్వారా సమాధానం చెప్పాల్సింది ఉంది అధ్యక్ష. భూమి సేకరణప్పుడు రైతులుగా ఉన్నారు, వాళ్ళకి ఉడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రైతులుగా కనబడ్డారు. కానీ 4-5 సంవత్సరాల తర్వాత రైతులు బినామీలుగా మారారు, బోగస్గా మారారు, అంటే వాళ్ళు లేరు అంటున్నారు. ఇది ఎక్కడ అధ్యక్ష చూద్దాము? రెవెన్యూ చరిత్రలో ఇంత ఘోరం మేము కూడా కలెక్టర్గా చేశాం, కానీ ఇలాంటి పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళైతే చేతులు దులుపుకున్నారు, కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇప్పుడు ఉడా మీద ఉన్నటువంటి నమ్మకంతో కొన్నటువంటి థర్డ్ పార్టీ ఎందుకు బలి కావాలన్నది ఇందులో ఆలోచించాల్సినటువంటి అధ్యక్ష. గారు సార్ వాళ్ళది చెప్పండి ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది 2004-2009లో జరిగిన ఇష్యూ అధ్యక్ష. ఇది 2004-2009లో ఋషికొండ బీచ్ రోడ్డు ఎక్స్టెన్షన్లో ఆపోజిట్ సాయిపుర్య రిసార్ట్స్ ఎదురుకుండా 470 గజాలు నాది రోడ్డు ఎక్స్టెన్షన్లో పోతే కనీసం పోతాంది మీద నోటీస్ కూడా ఇవ్వలేదు. తర్వాత నేను లెటర్ పెట్టుకోవటం, నాకు ఒక 460 గజాలు ఇదే ల్యాండ్లో ఇప్పుడు వీళ్ళు పెద్దలు విష్ణుకుమార్ రాజు గారు, రామాంజనేయులు గారు మాట్లాడిన దాంట్లో రోడ్లో నా ల్యాండ్ పోతే నాకు ల్యాండ్ ఇచ్చారు. అది కూడా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే ఏది జరిగిందో ఏం జరిగిందో తెలియదు, కానీ సుమారు 500 మంది ఈ ఇష్యూలో బాధపడుతున్నారు. తప్పకుండా మీ మంత్రి గారిని కోరేది ఏంటంటే మీ ద్వారా న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు కోరినట్టు యాక్చువల్గా ఏదైతే వాళ్ళు ఈ 2004-2009లో చెప్పారో దాని మీద అప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా వేశారు అధ్యక్ష. 2012-13 అప్పుడు క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. అయితే హైకోర్టుకి యాక్చువల్గా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు పోయారు అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా
సభ్యులు కోరినట్టుగా దాని మీద మళ్ళీ రివ్యూ చేస్తాం అధ్యక్ష. తర్వాత ఈరోజు బిల్లు ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో ఆ బిల్లు యాక్చువల్గా అధ్యక్ష ఈరోజు అర్బన్ అథారిటీలో ఈరోజు మొత్తం యాక్చువల్గా 21 అయినాయి అధ్యక్ష. 83% ఆఫ్ ది పాపులేషన్ యాక్చువల్గా అర్బన్ అథారిటీకి వచ్చింది. అయితే అనేక రాష్ట్రాల్లో ఎలా ఉందనేది స్టడీ చేసి ఈ బిల్లు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇందులో ఏంటంటే అంతకుముందు హెచ్ఓడి ఎవరు లేరు అధ్యక్ష. ఒక హెచ్ఓడిని అపాయింట్ చేసి అధికారం ఒకటి ఇచ్చాము. అదేవిధంగా లోకల్ బాడీస్కి ఈ యొక్క పవర్స్ ఏదైతే లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఇచ్చేది డీసెంట్రలైజ్ ఇంకా ఫాస్ట్గా జరగాల, ఇబ్బంది పడకూడదు. గత ప్రభుత్వంలో అనేక మంది టీడీఆర్ బాండ్స్ విషయం కానీ బిల్డింగ్స్ అప్రూవల్స్లో కానీ లేఅవుట్స్లో కానీ ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డెలిగేషన్ ఆఫ్ పవర్స్ని లోకల్ బాడీస్కి ఇస్తూ ఈ బిల్ తీసుకురావడం జరుగుతుంది.